పదవ తరగతిలో మొట్టమొదటి పాఠము ప్రత్యక్ష దైవాలు అనే పాఠాన్ని మనము ఈరోజు తెలుసుకుంటున్నాం. అందులో 14వ పద్యము, ఆ యొక్క పద్యం యొక్క భావము, అర్థము ఈరోజు ఈ క్లాస్లో, ఈ తరగతిలో మనం చెప్పుకోవడానికి అనుకున్నాం. ఇది ఎర్రన రచించేటువంటి అనుభవంలో నుంచి చూస్తున్న మహాభారతంలో 5వ శ్వాసం నుండి చూసినటువంటి పాఠం ఇది ప్రత్యక్ష దైవాలు. ఇందులో ప్రత్యక్ష దైవాలు అంటే ఏమంటే, మనకు తల్లిదండ్రులు కనిపించేటటువంటి సాక్షాత్కారంగా మనకు కనిపించేటువంటి దైవాలకు సమానమైనటువంటి వాళ్ళు అని అర్థం. కాబట్టి మొట్టమొదటి గురువులు కూడా దైవాలకేవి. ఇది తల్లిదండ్రులకు అంతటి ప్రాధాన్యత మనకు ఉంది. ఎందుకంటే మనకు జన్మనిచ్చి మొట్టమొదటిగా సాగేది, నడిచేది, అన్ని విషయాలు చూసుకునేది ఒక తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రులు మనము ఎంత బాగా చూసుకుంటారో, మనం పెద్ద చేసిన తర్వాత మనము కూడా వాళ్ళకు ముసుడు అయిన తర్వాత చాలా మంచిగా చూసుకోవాలి. మనల్ని ఏ విధంగా చూసుకున్నారో మనం ఆ విధంగానే వాళ్ళని చూసుకోవాలి. అది ధర్మం. ఇది ప్రాచీన పద్ధతి. మరి ఆ విధంగా కౌశికుడు ధర్మవ్యాధి దగ్గరికి వచ్చినప్పుడు ధర్మవ్యాధులు ఈ విధంగా ఈ యొక్క తల్లిదండ్రులకు ఏ విధంగా సేవ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని చెప్పినప్పుడు ఇక్కడ ఒక పద్యం తల్లిదండ్రులు ధర్మవ్యాధితో చెప్తున్నారు. అయ్యా, మంచి కుమారుడు నువ్వు, ఇంత కుమారుడు మంచి ఉండగా మాకు చాలా సంతోషంగా చేస్తున్నావు, నువ్వు ప్రాచీన పద్ధతిని ఉపయోగిస్తున్నావు. మరి సమాజంలో వేల మందిలో కనీసం ఒక్కరైనా ఉంటారా లేదని నమ్మకం లేదు. నువ్వు ప్రత్యేకించి మాకు ఈ విధంగా ఇంత సపరేట్ చేస్తూ మమ్మల్ని ఇంత జాగ్రత్తగా చూసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. కాబట్టి నువ్వు చాలా మంచి ధర్మం తెలిసిన వారము అని చెప్తూ ఈ పద్యం ఉంది. ఇక్కడ అనుపమ మెట్టి వారనకు నందదు, అనుపమ నెట్టి వారనకు అందదు, ధర్మపదము దాత్రినావిను, ధర్మపదము దాత్రినావిను, పదివేపురందగడు, పదివేపురందగడు విస్తృత ధర్మ పరాయణుడు గల్గునో గల్లుగల్లునో గల్గునో గల్గునో సంధియము కోరి సనాతన ధర్మమూది, కోరి సనాతన ధర్మమూది, యౌవనికి నీకు యౌవనికి నీకు బుధవస్తదా ఇట్లు చెరుపవచ్చునే. అనుపమ ధర్మపదము ఉదాత్రిలో విను, పదివేపురందగడు విస్తృత ధర్మ పరాయణుడు గల్గునో గల్లుగల్లునో సంధియము, కోరి సనాతన ధర్మమూది, యౌవనికి నీకు బుధవస్తలా ఇట్లో చరింపవచ్చునే. ఇక్కడ అనుపమ అంటే సాటి లేనటువంటిది. అంటే ఇందులో మన యొక్క ధరణిలో ఏది సాటి
సాటి అనేది. సాటి అనేటువంటి ఎట్టి వారకు అందరు అంటే చేయనటువంటి వారికి అందేది కాదు ఈ పుణ్యం. మహాపుణ్యం సాటి లేని పుణ్యం. ధర్మపదం భూధాత్రిలో ధర్మ మార్గం ఈ యొక్క ధాత్రి అంటే భూమిలో ఈ యొక్క భూమండలంలో ధర్మ మార్గంలో ఇది సాటి లేనటువంటి ధర్మ మార్గం. ఇది మనకు చేసిన వారికి తల్లిదండ్రులకు మనం సేవ చేయడం అనేది మహాధర్మమైనటువంటి మార్గం, ధర్మమైన పని. వీళ్ళు 10,000లో ఒకడు 10,000 మందిలో ఒక్కడు మంచి సజ్జనుడు ధర్మ మార్గం తెలిసిన వాడు ఒక్కడు కల్గులో కలనంలో సంధియము. 10,000 మందిలో కూడా ఒక్కడికైనా ధర్మ మార్గం తెలిసి ధర్మ మార్గాన్ని ఆచరిస్తున్నట్టు చేస్తున్నాడో లేదో సందేహం. 10,000 మందిలో ఏ ఒక్కడైనా చేస్తున్నాడో లేదో అనే విషయము సందేహం. కోరి నువ్వు అదే పనిగా కోరుకొని చేయాలనుకుని ఆలోచించి సనాతన ధర్మము ప్లస్ అది ఈ యొక్క సనాతన ధర్మాన్ని, ప్రాచీన పద్ధతిని, ధర్మ మార్గాన్ని నీ మాదిరిగా ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించి కష్టించి చేయాలనే ఉద్దేశంతో ఎవరు కూడా నీ మాదిరిగా చేయలేడు. బుధవస్థలా అంటే గొప్ప వాళ్ళందరూ కూడా తెలివైన వాళ్ళందరూ కూడా నేను కీర్తించేటువంటి ఒక వ్యక్తి, అందరూ గొప్పవారని చెప్పుకునేటువంటి వ్యక్తిని బుధవస్థలా అంటారు. అంటే జ్ఞానులందరూ కూడా నిన్ను కీర్తించేటువంటి వారా, పెద్దలందరూ కూడా కీర్తించేటువంటి ఒక వ్యక్తి. బుధవస్థలా ఇట్లు చెడువచ్చునే. ఏ విధంగా అనుసరించడం తగ్గుతాయా, అనుసరించడానికి వీలవుతాయా? కాబట్టి నువ్వే ఈ యొక్క ప్రాచీన యొక్క పద్ధతులకు, ప్రాచీన యొక్క ధర్మ మార్గానికి నువ్వే ఆచరిది అని చెప్పు ఈ యొక్క భావం. మరి ఎక్కడ మనము భావం ఎప్పుడు గమనించాలంటే బుధవస్థల అనేది అంటే ధర్మ మార్గం తెలిసిన వాళ్ళందరూ తెలుసుకునేటువంటి వ్యక్తి అని చెప్పి ఇక్కడి నుంచి మనం ఇక్కడ ఎక్కడైతే వింటారో ఆశ్చర్యాలు ఉంటుందో అక్కడి నుంచి మనం ఆ పదాన్ని ముందుకు తీసుకొని మొత్తం మిగతా భావాన్ని అంతా చెప్పాలి. కాబట్టి ఓ భక్తి కూడా ఇది ధర్మ మార్గం అనేది సాటి లేనిది, అన్నింటికీ సాటి లేనిది. నీవు ఈ యొక్క భూమండలంలో చాలా గొప్పమైన ధర్మాన్ని ఆచరిస్తున్నావు. 10,000 మందిలో ఏ ఒక్కడైనా కానీ తల్లిదండ్రులకు సేవ చేసేటట్టు ఉంటాడో ఉండడో అది ఒక సందేహము. కానీ నీవు కోరి మాకు మా యొక్క ఇద్దరికి ఇంత సేవ చేస్తున్నావు. కాబట్టి ఎవరు కూడా నీ మాదిరిగా చేసే వాళ్ళు ఉండకపోవచ్చు అని చెప్పి పెద్దము బాబు ఇది. కాబట్టి ఇలాంటి ఎందుకు మనం తెలుసుకోవాలంటే మనం సనాతన విషయాలు మనం తెలుసుకోవాలా, నైతిక విలువలు తెలుసుకోవాలా. అందుకోసమై మనకు చేసినటువంటి వారికి మనం ఏదైనా సేవ చేయాలనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనేతో మనకు ఈ యొక్క పాఠాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ప్రకృతిలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా గమనించడానికి ఇది ఇటువంటి పాఠాలు చాలా మనకు ఉపయోగపడతాయి. మరి ఈ పాఠాల వల్ల మనము నైతిక విలువలు తెలుస్తాయి. మనం ఎవరి సేవ చేయాలో చేస్తాము. ఆ తర్వాత మనం ఆదర్శవంతులు కావడానికి